జిల్లా వినుకొండ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు వైసీపీకి రాజీనామా చేశారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు మక్కెన మల్లికార్జునరావు నివాసానికి వెళ్లారు. టీడీపీలోకి రావాలని సాదరంగా ఆహ్వానించారు. దీంతో వినుకొండలో రాజకీయాలు వేడెక్కాయి. నియోజకవర్గంలో తన అనుచరులతో చర్చించిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని మక్కెన మల్లికార్జునరావు తెలిపారు. టీడీపీలోకి వస్తే సముచిత స్థానాన్ని కల్పిస్తామని జీవి ఆంజనేయులు భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత మా మిత్రులు గతంలో 2 పర్యాయాలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి, అదేవిధంగా ఈ రోజున జిల్లా తెలుగుదేశం అధ్యక్షులుగా గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి జీవి మేము మనస్ఫూర్తున్నాం. వారితో పాటుగా గౌరవించున్నారు పెద్దలు బావగారు లంకపాటి వెంకటరావు గారు, మా సురేష్, అదేవిధంగా నాయక్ సైదారావు గారు, జగ్గారావు గారు, మా పెద్దలు నక్కా వీరారెడ్డి గారు, మా మున్సిపల్ ఎక్స్ చైర్మన్ సమీం గారు, పెద్దలు అయ్యూబ్ ఖాన్ గారు, మా ఆంజనేయులు, మా వెంకటరెడ్డి, ఇంకా మురళీకృష్ణ యాదవ్, అదేవిధంగా కోటి నాయక్ గారు, సోదరు బాలయ్య గారు, ఇంకా మా బాబాయ్, మా లాయర్ గారు, మా సాంబయ్య, మా వీరాంజనేయ రెడ్డి అన్న, మా అంజయ్ గారు, మా గురునాథం గారు, అది పేర్లన్నీ ఎందుకు తెలుసు అంటారు. నాకు ఆల్మోస్ట్ అయ్యా తెలుగుదేశం పేర్లన్నీ కూడా తెలుసు. నిత్యం మనం ఈ ఊర్లో ఉండి నాకు ఆల్మోస్ట్ అయ్యా తెలుగుదేశం పేర్లన్నీ కూడా తెలుసు. మా పార్టీ నాయకులు అందరూ కూడా నాతో సలహా చెప్పారు. మేమందరం మాట్లాడుకున్నాం. మక్కెన మల్లికార్జున గారికి గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన వంతు భాగస్వామ్యం ఆయన చేస్తున్నారు. ఈ అనుభవాలన్నీ కూడా భవిష్యత్తులో కూడా వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పేసి మేము అందరూ కూడా ఆకాంక్షిస్తున్నాం. అలాగే గతంలో వైఎస్ఆర్ పార్టీలో చేశారు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యే చేసిన విషయం తెలుస్తుంది. ఇలాంటి అనుభవం ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్ట్యా మక్కెన మల్లికార్జున గారు తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళ అనుయాయులు అందరితో కలిసి రావాల్సినటువంటి